ఓకే ఫ్రెండ్స్, ది మైండ్ ఆస్పతాస్త్రం బుక్ మళ్ళీ కంటిన్యూ చేసుకుందాము. మనం వచ్చి చదువుతున్న చాప్టర్ వచ్చి అడగండి ఇవ్వబడును. సో ఇక్కడ నెక్స్ట్ దీనిలో ఒక సెక్షన్ ఏంటంటే చిన్న పిల్లలు తల్లిదండ్రులను అడిగే విధంగా. సో చిన్న పిల్లలు తల్లిదండ్రులని ఎంత ప్యూర్ గా అడుగుతారు, ఏమి అనాలిసిస్ లేకుండా అలా అడగాలి అని చెప్తున్నారు అనమాట మన సబ్ కాన్షియస్ మైండ్ ని. చిన్నపిల్లలు తల్లిదండ్రులు ఎంతో పరిపూర్ణమైన విశ్వాసంతో తమకు కావలసిన వాటిని రీజనింగ్ మైండ్ అనేది లేకుండా, అహం లేకుండా, విశ్లేషణలు అనేవి లేకుండా ఎలా అడుగుతారో ఆ విధంగా మీ అంతర్ప్రపంచానికి అంటే సబ్ కాన్షియస్ మైండ్ని అడగండి. తాము అడిగిన వాటన్నింటినీ తమ తల్లిదండ్రులు ఖచ్చితంగా నెరవేర్చుతారు అనే నమ్మకం, విశ్వాసం వారికి ఉంటాయి. ఆ మాదిరిగా మీరు కూడా అంతరంగ ప్రపంచంపై నమ్మకం, విశ్వాసాన్ని ఉంచండి. చిన్న పిల్లలు వలె మీరు ఈ విశ్వాన్ని, అంతరంగ ప్రపంచాన్ని విశ్వసించండి. చిన్న పిల్లలు ఎలా అడుగుతారో మనం కూడా అలానే అడగాలి. అంత ప్యూర్ గా వాటి మీద ట్రస్ట్ ఉండాలి, ఫెయిత్ ఉండాలి. ఆటోమేటిక్ గా అప్పు జరుగుతాయి అని. సో దీనిలో ఒక ఎక్సర్సైజ్ చెప్పారనమాట. ఈ అభ్యాసంలో మీరు ఎలా ఉండదలుచుకుంటున్నారు? ఒక లక్ష్యాన్ని, సంకల్పాన్ని నెరవేర్చినప్పుడు మీ యొక్క జీవిత శైలి అంటే లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఏ విధంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో, వృత్తికి సంబంధించిన వారితో వ్యవహరిస్తున్నారు? మొదలగు విషయాలపై సాధన చేయటం జరుగుతుంది. సో మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో అది జరిగిపోయిన తర్వాత మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అదంతా కూడా ఇమాజిన్ చేసుకోవాలన్నమాట. డు నాట్ ట్రై టు సేవ్ ద వరల్డ్, సేవ్ యువర్ సెల్ఫ్. దట్ మీన్స్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ వాట్ మేక్స్ యూ ఫీల్ గుడ్. మీరు ఈ ప్రపంచానికి కాపాడవలసిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు కాపాడుకుంటే చాలు. మీకు ఏది మంచిది అని భావించడం జరుగుతుందో దానిని పొందితే చాలు. అయితే సాధ్యమైనంత వరకు అంతర్బోధ అంటే ఇంట్యూషన్ నుండి వచ్చే సందేశాలను అమలుపరచడం వల్ల మీరు ఆనందకరమైన జీవిత అనుభవాలను పొందుతారు. సో మామూలుగా మనం ఏమనుకుంటాము, కమ్యూనిటీకి సేవ చేయాలి, అలా చేయాలి, ఇక్కడ ఇంప్రూవ్ చేయాలి అనుకుంటూ ఉంటాం కదా. సో అలా కాకుండా మనల్ని మనం ఫోకస్ చేసుకుని మన మీద మనల్ని ఇంప్రూవ్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా మనలో ఉన్న ఇంట్యూషన్ నుంచి వచ్చేసిన వాటిని మనము గైడెన్స్ తీసుకుని దాన్ని కనుక ఫాలో అయితే ఎంతో ఆనందకరమైన జీవితానుభవాలు పొందుతాము అని చెప్తున్నారు అనమాట. భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య, వృత్తి వ్యాపారాల్లో తారసపడే వ్యక్తులతోనూ, బంధుమిత్రులతో మీ వ్యవహార శైలి ఎలా ఉంటుంది అనేది ముఖ్యం. మీరు మీ పట్ల ఎలా వ్యవహరిస్తున్నారు, మీరు వారి పట్ల ఎలా వ్యవహరిస్తున్నారు అనేది ముఖ్యం. ఇతరులు మీ పట్ల ఏ విధంగా వ్యవహరించాలని ఆశిస్తున్నారో మీరు వారి పట్ల అలా వ్యవహరించండి. సో మామూలుగా ఏమనుకుంటాము, వాళ్ళు మనతో ఇలా ఉండాలి అనుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా ఇక్కడ ఏమనుకుంటున్నారు, మనము వాళ్ళతో ఎలా ఉండాలి, మనతో మనం ఎలా ఉండాలి, మనం వేరే వాళ్ళతో ఎలా ఉండాలి, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయమని చెప్తున్నారు. లక్ష్యం, సంకల్పం అనేది ఇక్కడే నెరవేరినట్లయితే మీ వ్యవహార శైలి, జీవిత శైలి, జీవన విధానం, ఖర్చు పెట్టే విధానం, వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల్లో మీ వ్యవహార శైలి ఎలా ఉంటుందో ఈ అభ్యాసంలో సాధన చేస్తాం. ఆరోగ్య సమస్యలు ఉంటున్నట్లయితే నయమైనప్పుడు ఎంత ఆనందంగా, హాయిగా ఉంటారో ఈ అభ్యాసంలో సాధన చేస్తాం. ఒక పెళ్లి కాని యువతి, యువకుడు పెళ్లి అయితే ఎలా ఉంటుంది ఈ అభ్యాసంలో సాధన చేస్తాం. సో ఇక్కడ ఒక ఎక్సర్సైజ్ లో చెప్తున్నారన్నమాట. సుఖాసనంలో హాయిగా కూర్చుని 2 కళ్ళు మూసుకుని 3-4 నిమిషాలు దీర్ఘమైన శ్వాసను నెమ్మదిగా తీసుకుంటూ వదులుతూ ఉండండి. చక్కగా రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు ఏదైనా ఒక లక్ష్యాన్ని లేదా సంకల్పాన్ని చాలా స్పష్టంగా, నిర్దిష్టంగా ఎంచుకొని అది నెరవేరితే ఎలా ఉంటుంది? మీ జీవిత శైలి, వ్యవహార తీరు, మానవ సంబంధాలతో మార్పులు, డబ్బు ఖర్చు పెట్టే తీరుతెన్నులు మొదలైనవి వాటిని చిత్రీకరణ చేయండి. ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్తో కలలు కనండి. సో మనకి ఏదైతే కావాలి అనుకుంటున్నామో, ఏ చేంజ్ అయితే కావాలనుకుంటున్నామో లైఫ్లో ఆ చేంజ్ జరిగిపోయినట్లుగా ఊహించుకుని దాంతో ఇమాజినేషన్ అండ్ పిక్చరైజేషన్ చేసుకోమంటున్నాం అనమాట. దేలాగా ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్తో. ఉదాహరణకు మీకు అమెరికా లేదా యూరప్ యాత్ర చేయాలనేది లక్ష్యం అయితే ఇప్పుడే మీ మనోక్షేత్రంలో అమెరికా లేదా యూరప్ యాత్ర చేస్తున్నట్లుగా చిత్రీకరణ ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్తో చేయండి.
అది వాస్తవంగా సంభవిస్తుందా? ఏ విధంగా సంభవించవచ్చు? అనే సంశయాలను వదిలిపెట్టండి. ఆ పనిని ఈ విశ్వం అంటే అంతర్ప్రపంచం చూసుకుంటుంది. ఇంకొక ఉదాహరణ, భార్యాభర్తల్లో మార్పు రావాలని మీరెందుకు ఆశించటం? మీరు ఎలా మీ భాగస్వామితో వ్యవహరిస్తారు అనేది చిత్రీకరణ చేయండి. ముందుగా మీరు ప్రేమను ఇచ్చినప్పుడు ఆకర్షణ సిద్ధాంతం ద లా ఆఫ్ అట్రాక్షన్ క్రమం ప్రకారం ఖచ్చితంగా అనేక రెట్లు మీకు ప్రేమ పంచబడుతుంది. కనుక మీరు ఏది వాంఛిస్తున్నారో అది ఇప్పటికే నెరవేరినట్లుగా కలలు కనండి. ఇంకొక ఉదాహరణ, ఒక వ్యక్తికి గుండె జబ్బు లేదా క్యాన్సర్ ఉన్నట్లయితే ఇప్పుడు అసలు ఆ వ్యాధి లేనే లేదు అనే విధంగా చిత్రీకరణ చేయండి. అసలు వ్యాధే లేనప్పుడు మీ జీవితం శైలి ఎలా ఉంటుందో దాన్ని ఊహాశక్తితో కలలు కనండి. సో, ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, మనం ఏదైనా ట్రిప్‌కెళ్ళాలనుకుంటున్నాం అనుకోండి. ఆ ట్రిప్‌లో ఏం చేస్తున్నాము? అది ఎంత ఎక్కడెక్కడ ప్లేసెస్ చూస్తున్నాము, దాన్ని ఎంత ఎంజాయ్ చేస్తున్నాము అని చెప్పి అవన్నీ కూడా ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్‌తో కనుక ఇమాజిన్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా జరుగుతుంది అని. ఇంకొకటి ఇందాక చెప్పిందే రిలేషన్స్‌లో ఏంటి అంటే, మనం ఎప్పుడు మన స్పౌస్ ఇలా ఉండాలి అనుకుంటాం కదా! అలా కాకుండా మనము మన స్పౌస్‌తో ఎలా బిహేవ్ చేయాలి అనేది కనుక దాని మీద ఎక్కువ టైం పెట్టి అలా మనం ఉన్నట్లుగా ఊహించుకుంటే కనుక ఆటోమేటిక్‌గా లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనము అంతకంటే ఎక్కువ ప్రేమని వాళ్ళ నుంచే పొందుతాము అని చెప్తున్నారు. అలాగే హెల్త్ కూడా. ఒకవేళ ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు అసలు ఆ హెల్త్ ప్రాబ్లమే లేనట్లుగా ఇమాజిన్ చేసుకుంటే, లేనప్పుడు మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో దాని గురించి ఎక్కువ కలలు కంటూ ఉంటే ఆటోమేటిక్‌గా అది కూడా వర్కౌట్ అవుతుంది అంటున్నారు. ఈ అభ్యాసాన్ని ఎప్పుడు వీలైతే అప్పుడు 10 లేదా 15 నిమిషాలు సాధన చేయండి. ఇంకొక ఉదాహరణను చూడండి. మీ దగ్గర రూ. 100,00,00,000 ధనం ఉన్నప్పుడు మీ యొక్క జీవిత శైలి, వ్యవహార తీరుతెన్నులు, జీవిత విధానం మొదలైనవి ఎలా ఉంటాయి? వాటిని చిత్రీకరణ చేయండి. మీరు ఏదైతే ఒక లక్ష్యాన్ని, సంకల్పాన్ని ఎంచుకుని దాన్ని ఊహాశక్తి ద్వారా కలలు కనండి. సో, మనకి అది డబ్బులు ఇంత కావాలి అనే సంబంధం లేదు. అది ఒకవేళ ఉంటే మనకెలా ఉండాలో అలా ఇమాజిన్ చేసుకోవాలి. మీరు లక్ష్యాన్ని లేదా సంకల్పాన్ని సాధించడం కోసం పరితపించకండి. లక్ష్యం లేదా సంకల్పమే మీరు అయిపోతారు. నాకు కారు కావాలి, నాకు విల్లా కావాలి, నా నేను ఫలానా లక్ష్యాన్ని సాధించాలి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటీ ఇలా ఏ లక్ష్యాన్ని సాధించాలి. లేదు బీఎండబ్ల్యూని సిరీస్‌ని కానీ, ఆడి సిరీస్‌ని కానీ కార్‌లో ప్రయాణించాలి. నా భార్య లేదా భర్తలో మంచి మార్పు రావాలి. ఇలా మనం అడుగుతూ ఉంటాం. కానీ వాటిని ప్రసాదించేది ఎవరు? వాటిని నెరవేర్చేది ఎవరు? బాహ్య ప్రపంచం నుండి వాటిని మీరు పొందలేరు. వాటిని మొదటగా మీ అంతరంగంలో సృష్టించుకున్న తర్వాతనే అవి బాహ్య భౌతిక జీవితంలో భౌతిక సంఘటనలు, వస్తువుల రూపంలో ప్రవేశిస్తాయి. సో, నాకిది కావాలి, నాకది కావాలి అని బయట వాళ్ళనెవరిని అడగక్కర్లేదు. మన ఇన్నర్ సెల్ఫ్‌తో అడిగితే చాలు అంటున్నారు. యూ నీడ్ నాట్ ఆస్క్. జస్ట్ బికమ్ దట్ ఇన్ యువర్ ఇమాజినేషన్. మీరు అడగవలసిన అవసరం లేదు. మీరు ఏదైతే వాంఛిస్తున్నారో అదే అయిపోతుంది. ఇదే అతి నిగూఢమైన రహస్యం. నాకు విల్లా కావాలి అని, కానీ ఇలా అడుగుతున్నంత కాలము అది జీవితంలోకి రానే రాదు. మీ యొక్క మనోక్షేత్రంలో విల్లాలో మీరు జీవిస్తున్నట్లుగా, విల్లాలో వివిధ రకాలుగా జీవితానుభవాలను చెందుతున్నట్లుగా, ఫర్నిచర్, రంగు, స్పర్శ మొదలైన వాటిని మీరు ఆస్వాదిస్తున్నట్లుగా, అక్కడ మీరు భోంచేస్తున్నట్లుగా, ఈత కొలనులో అంటే స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతున్నట్లుగా అనేక రకాలుగా ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్‌తో కలలు కనండి. మీరు ఏదైతే వాంఛిస్తున్నారో అదే అయిపోతుంది. మీరు కోటీశ్వరుడు కావాలి అని వాంఛిస్తూ ఉన్నంత కాలము కోటీశ్వరుడు ఎప్పటికీ కాలేరు. కోటీశ్వరుడుగా ఇప్పుడే ఇక్కడే ఉంటున్నట్లుగా చిత్రీకరణ చేసుకోండి. భావన చెందండి. అలానే ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటీ ఆహ్, ఐ సాధించాలని సంకల్పం, లక్ష్యం పెట్టుకోండి. అయితే మీ మనోపలకంలో ఈ వర్తమానంలోనే ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటీ సాధించినట్లుగా ఉద్యోగం చేస్తున్నట్లుగా, ఆ ఉద్యోగానికి తగిన స్థాయిలో జీవితం శైలిని కలిగి ఉంటున్నట్లుగా చిత్రీకరణ చేసుకుంటూ కలలు కనండి. సో, ఇది చదువుతున్నప్పుడు ఒకటి గుర్తొచ్చింది. నేను ఇది కూడా ఈ మధ్య ఒక రీల్‌లో చూసాను. ఆవిడ డాక్టరు ఒక స్టూడెంట్‌గా ఉన్నప్పుడు మెడిసిన్ ఎంట్రన్స్ రాయకముందే ఆవిడకి ఎప్పటినుంచో మెడిసిన్ చేయాలి, డాక్టర్ అవ్వాలి అని ఒక ఉండేదంట.
అలా ఆవిడ ఎలా ఇమాజిన్ చేసుకునేవాళ్ళు అంటే మంచి చీర కట్టుకుని ఆ చీర మీద డాక్టర్ వైట్ కోట్ వేసుకుని స్టెథోస్కోప్ వేసుకుని అలా వెళ్తున్నట్లుగా చిన్నప్పుడు స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి అలా కలలు కనేవాళ్ళంట. సో అది అలా కలలు కనటము అది లక్కీగా అంటే ఆవిడ అంత కష్టపడ్డారు, అంత ఆ విధంగా దాన్ని ఇమాజిన్ చేసుకుని రియాలిటీలోకి తెచ్చుకున్నారు. అలానే అటువంటి బట్టలు కూడా అట్లానే ఇప్పుడు కూడా అలానే ప్రిఫర్ చేస్తారంట. అంటే అవి చక్కగా నేత చీరలు కట్టుకుని అవి లోకల్ ఎవరైతే ఉంటారో వ్యూవర్స్ వాళ్ళ దగ్గర నుంచే తెప్పించుకుని అలానే చక్కగా వేసుకుని అలానే వెళ్తారంట. సో అది ఇది చదువుతుంటే అది గుర్తొచ్చింది రీలు. సో దానివల్ల ఏంటంటే మనం అర్థమైంది ఆవిడ చిన్నప్పటి నుంచే ఇలా వెళ్ళాలి, నేను ఇలా పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడాలి, నేను ఇలా ఉండాలి అని చెప్పి ఆవిడ స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను ఏదో డాక్టర్ అవ్వాలి అని కాకుండా, సో నేను డాక్టర్ అయినప్పుడు నేను ఇలా ఉంటాను, ఇలా యాక్ట్ చేస్తాను, ఇలా ఫిజికల్గా ఇలా ఉంటాను, ఇలా మాట్లాడతాను, ఇలా అది చిన్నప్పటి నుంచి అది ఉండటంతో దాన్ని మేనిఫెస్టేషన్ చాలా ఫాస్ట్గా అయింది అనేది నాకు అలా అనిపిస్తుంది చదువుతున్నప్పుడు. నేను షేర్ చేయాలనిపించింది. ఓకే, నెక్స్ట్ దీన్ని కంటిన్యూ చేద్దాం. We simply picture the kind of person we want to be and surrender all the negative feelings and blocks that prevent us from being that. What happens is that all we need to have and to do will automatically fall into place. What we hold in our mind tends to manifest. మనం ఎలాంటి వారం కావాలనుకుంటున్నామో, ఏది వాంఛిస్తున్నామో వాటిని ఇప్పటికే ఈ వర్తమానంలోనే పొందినట్లుగా చిత్రీకరణ చేసుకుని అంతర్ప్రపంచానికి శరణాగతి చేసినప్పుడు ఆ యొక్క నెగటివ్ భావనలను, అడ్డంకులను అంతర్ప్రపంచానికి శరణాగతి చేసి అప్పచెప్పినప్పుడు చాలా ఆటోమేటిక్గా మనం వాంఛించినవన్నీ వాస్తవ రూపం చెందుతాయి. మన మనోశక్తిలో దేనిని కలిగి ఉంటున్నామో అది తప్పనిసరిగా వాస్తవ రూపం చెంది తీరుతుంది. ఇది తథ్యం. ఇందాక అనుకుంటున్నట్లుగానే మనం ఏదైతే పిక్చరైజేషన్, ఇమాజినేషన్ చేసుకుంటామో అదే మేనిఫెస్ట్ అవుతుంది అని. మీ యొక్క లక్ష్యాలు, సంకల్పాలను ఒక డైరీలో రాయండి. మీరు వాంఛించిన వాటిని, లక్ష్యాలను, సంకల్పాలను ఒక డైరీలో కానీ, నోట్బుక్లో కానీ వ్రాయటం వలన వాటిని అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకోవటము, వాటిని మరిచిపోకుండా ఊహాశక్తి ద్వారా కలలు కనడం ద్వారా జీవితానుభవాలుగా అతి త్వరగా ప్రకటన చేసుకోగలుగుతాం. కొన్నిసార్లు మన లక్ష్యాలు లేదా సంకల్పాలు మర్చిపోవటం జరుగుతుంది. కావున ఒక డైరీలో లేదా నోట్బుక్లో రాయటం అలవాటు చేసుకోండి. సో మరి జర్నలింగ్ ఎందుకు అంటే ఇప్పుడు చెప్తున్నారు అనమాట. మనం ఏదైనా ఒకటి కావాలి అనుకున్నప్పుడు ఒక వారం రోజులో లేకపోతే ఒక నెల రోజులో మనం దాని మీద వర్క్ చేసిన తర్వాత మళ్ళీ ఏదో ఒకటి మనకి వేరే డిస్ట్రాక్షన్స్ వచ్చి మళ్ళీ దాని మీద ఫోకస్ తగ్గిపోయి మళ్ళీ మర్చిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా మనం చాలాసార్లుది. సో అందుకని ఇలా డైరీలో కానీ నోట్బుక్లో కానీ రాసుకుంటే, జర్నలింగ్ లాగా చేసుకుంటే అది మనకి గుర్తుంటుంది. అలా ఎక్కువ గుర్తున్న కొద్దీ మనం ఎక్కువ ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటే మేనిఫెస్టేషన్ ఫాస్ట్గా అవుతుంది అని. నీడింగ్ మనీ వోంట్ అట్రాక్ట్ ఇట్. డబ్బు అవసరం అని మీరు భావిస్తున్నంత కాలము దాన్ని ఆకర్షించలేరు. ఆ డబ్బుతో మీరు ఏ జీవితానుభవాలను పొందుతున్నారో మీ మనోక్షేత్రంలో చిత్రీకరణ చేసుకుంటూ కలలు కనండి. మీరు అంతరంగంలో సృష్టించుకుంటున్నవి బాహ్య ప్రపంచంలో తప్పనిసరిగా ప్రకటన అవుతాయి. నాకు లేదు, నాకు కావాలి అను భావాలు ఉన్నంత కాలము వాటిని ఆకర్షించలేరు. మీ లోపల వాటిని కలిగి ఉంటున్నప్పుడు నాకు లేదు, నాకు కావాలి అనే ప్రశ్నలు ఎందుకు తలెత్తుతాయి? కావాలి, కావాలి, కావాలి అని అరిచి గీపెడితే ఇచ్చేది ఎవరు? మీ లోపల దాన్ని ఇప్పుడే పొందినట్లుగా చిత్రీకరణ చేయండి. మీ లోపలే దాన్ని సృష్టించుకోండి. ఆస్క్ అండ్ ఇట్ ఈస్ గివెన్. అడగండి, మరి అది మీకు ఇవ్వబడును. అయితే ఎవరిని అడుగుతారు? మీ లోపల సబ్కాన్షియస్ మైండ్ని అడగండి. ఇప్పుడే మీరు వాంఛించిన వాటన్నింటినీ పొందినట్లుగా చిత్రీకరణ చేయండి. సో మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నారనమాట. మనం ఏదైతే కావాలనుకుంటున్నా కావాలి కావాలి అని అనుకోవటం కాదు, అది మన దగ్గరే ఉన్నట్లుగా విజువలైజ్ చేసుకోవాలి అని. సో దీంతో ఈ చాప్టర్ అడగండి ఇవ్వబడును అనేది అయింది. నెక్స్ట్ చాప్టర్ 10th చాప్టర్ ఆకర్షణ సిద్ధాంతం, ద లా ఆఫ్ అట్రాక్షన్. ఆకర్షణ సిద్ధాంతం. ద లా ఆఫ్ అట్రాక్షన్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ లా ఇన్ ద యూనివర్స్. ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్ and the lives of those around you is affected by the law of attraction. It is the basis of everything that you see manifesting. It is the basis
ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ కమ్స్ ఇంటూ యువర్ ఎక్స్పీరియన్స్. ఆకర్షణ సిద్ధాంతం అనేది ఈ విశ్వంలో ఒక శక్తివంతమైన సిద్ధాంతం. మీ జీవితంలో మరి ఇతరుల జీవితాల్లో చోటు చేసుకుంటున్న ప్రతి సంఘటన కూడా ఈ ఆకర్షణ సిద్ధాంతం ప్రభావం వలననే జరుగుతున్నది. మీ జీవితంలో వాస్తవ రూపం చెందుతున్న ప్రతి సంఘటనకు మూలం ఈ ఆకర్షణ సిద్ధాంతమే. మీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి అనుభవముకు మూలం ఈ ఆకర్షణ సిద్ధాంతమే. The law of attraction says that which is the like unto itself is drawn. When you say birds of a feather flock together, you are actually talking about the law of attraction. ఆకర్షణ సిద్ధాంతం చెప్పేది ఏమిటంటే ఒకే మాదిరిగా ఉన్నవన్నీ ఒక్క చోటికే చేరతాయి అని. ఒకే జాతి పక్షులన్నీ ఒకే చోటుకు చేరుతాయి అని మనం చెప్పుకునే సామెత ఈ ఆకర్షణ సిద్ధాంతం గురించే. ఓకే, ఇంగ్లీష్లో ఏంటంటే లైక్ అంటూ ఇట్ సెల్ఫ్ ఈజ్ స్ట్రాంగ్. సో ఒకే మాదిరిగా ఏదైతే ఉన్నాయో అవన్నీ ఒకే చోటకే వస్తాయి అని. సో మన ఆలోచనలలో ఉన్న ఏదైతే ఉన్నాయో ఆటోమేటిక్గా దానికి కావాల్సినవన్నీ జరుగుతాయి అని. యద్భావం తద్భవతి. మీ భావం ఎలా ఉంటుందో మీ ప్రగతి కూడా అలానే ఉంటుంది. దీనినే ఆకర్షణ సిద్ధాంతం అంటాం. మన ఆలోచనలు, నమ్మకాలు, విశ్వాసాలకు అనుగుణంగా జీవిత సంఘటనల్ని మనం ఆకర్షిస్తున్నాము. మన ఆలోచనలే జీవితానుభవాలుగా సృష్టించబడుతున్నాయి. అందుకే మనం నిర్మాణాత్మకమైన ఆలోచనలు అంటే కన్స్ట్రక్టివ్ థాట్స్ని వెలువడించవలసి ఉంది. ఆశాకర ధోరణి పాజిటివ్ థింకింగ్ వలన ఆశాకర ఫలితాలు అంటే పాజిటివ్ రిజల్ట్స్ని, నిరాశాకర ధోరణి అంటే నెగిటివ్ థింకింగ్ వలన నిరాశాకర ఫలితాలు నెగిటివ్ రిజల్ట్స్ని, మరి వినాశకర ధోరణి అంటే డిస్ట్రక్టివ్ థింకింగ్ వలన వినాశకర ఫలితాలు డిస్ట్రక్టివ్ రిజల్ట్స్ని పొందుతాము. మనం ఎలాంటి ఆలోచనలను, భావాలను, ఆకాంక్షలను కలిగి ఉంటున్నామో అలాంటి విషయాలనే జీవితానుభవాలుగా ఆకర్షిస్తున్నాము. సో మనకి ఏదన్నా ఒక నెగిటివ్గా జరిగింది అంటే మన ఆలోచనను సరి చేసుకోవాలి అన్నట్టు నాకు అర్థమవుతుంది అనమాట. సో నాకే ఎందుకు ఇలా జరిగింది అంటే మన ఆలోచనలను ఎక్కడో ఎప్పుడో ఇలా ఈ విధంగా ఆలోచించుంటామేమో, అది ఒక్కసారి సరి చేసుకుంటే ఆటోమేటిక్గా మన పాజిటివ్ థింకింగ్ వైపుకి రావచ్చు అని. To understand the law of attraction, see yourself as a magnet, attracting into you the essence of that which you are thinking and feeling. And so, if you are feeling fat, you cannot attract thin. If you feel poor, you cannot attract prosperity. And so on. It defines the law of attraction. ఒక అయస్కాంతం మాదిరిగా మీరు ఏది ఆలోచిస్తున్నారో, ఏది భావన చెందుతున్నారో వాటిని మాత్రమే మీ జీవితంలోనికి ఆకర్షిస్తున్నారు. ఆకర్షణ సిద్ధాంతాన్ని, ఈ అయస్కాంత తత్వాన్ని ఆధారంగా అర్థం చేసుకోండి. నేను లావుగా ఉన్నాను అనే భావన చెందుతున్నంత కాలము సన్నగా తయారవ్వలేరు. పేదరికానికి సంబంధించిన భావన ఉన్నంత కాలము సంపదను ఆకర్షించలేరు. మీరు ఏ భావనను కలిగి ఉంటారో అలాంటి వాటిని జీవితానుభవాలుగా ఆకర్షిస్తూ ఉంటారు. ఈ ఆకర్షణ సిద్ధాంతాన్ని ఎవ్వరూ ఉల్లంఘించలేరు. సో మన మనసులో మనకి ఏదైతే ఆలోచనలు ఉన్నాయో అలానే మనం ఉంటాము అని చెప్తున్నారు అన్నమాట. ద లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం అనేది ఒక పెద్ద జిరాక్స్ యంత్రం. మీ యొక్క ఆలోచనలు, ఫీలింగ్స్, భావోద్వేగాలు ఎలా ఉంటున్నాయో వాటికి సంబంధించిన విషయాలు, సంఘటనలు, వస్తువులు మరి మనుషులను మన జీవితంలోనికి ఆహ్వానిస్తున్నాం, ఆకర్షిస్తున్నాం. కొన్ని సందర్భాల్లో మీరు వాంఛించిన వాటిని అంటే కష్టాలు, సమస్యలు, ఆర్థిక సమస్యలు మొదలైనవి మీ జీవితానుభవాలుగా పొందుతున్నారు అనుకోండి. అప్పుడు మీ భయాందోళనలు ఉన్న సంశయాల వలన ఆకర్షిస్తున్నారని గ్రహించండి. భయాందోళనలు, సంశయాలు కూడా ఆలోచన తరంగాలే అని మీరు అర్థం చేసుకోగలరు. మంచి ఆలోచనలు, భావనలు మీ నుండి వెలువడేందుకు తక్షణమే జాగ్రత్త పడి మంచి భావన వైపు మీ దృష్టిని కేంద్రీకరింప చేయండి. సో ఇందాక అనుకున్నట్లుగానే మనకి ఏదైనా కొంచెం పాజిటివ్గా జరగట్లేదు అనుకుంటే మనకి ఎక్కడన్నా భయం ఉందా, లేకపోతే ఎక్కడన్నా డౌట్స్ ఉన్నాయా, సో దానివల్లనే అవి జరుగుతున్నాయేమో అని చెప్పి మన థాట్స్ని ఒక్కసారి చెక్ చేసుకోవాలన్నమాట. గురుత్వాకర్షణ సిద్ధాంతం, ద లా ఆఫ్ గ్రావిటేషన్ మాదిరిగా ఆకర్షణ సిద్ధాంతం ఎప్పటికీ వైఫల్యం చెందదు.
మనం ఏ ఆలోచనని లేదా సంకల్పాలని మరి వాటి భావనలను అయితే వెలువడిస్తున్నామో వాటికి సంబంధించిన జీవితానుభవాన్ని ఆకర్షిస్తున్నాం. యు ఆర్ ద కాజ్ అండ్ యువర్ లైఫ్ ఈజ్ ద ఎఫెక్ట్. మీరు కారణం అయితే మీ జీవితం ఒక కార్యం అవుతుంది. కారణం అనేది మీ అంతరంగంలో ఉంటే కార్యం మీ బాహ్య జీవితంలో ఉంటుంది. కారణం అనేది మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఉంటుంది. మీ సబ్కాన్షియస్ మైండ్లో ఏ విత్తనాన్ని విత్తుతారో అది కారణం అవుతుంది. బాహ్య ప్రపంచంలో దాని ఫలితం కార్యంగా ఎంచబడుతుంది. విత్తనం లేకుండా చెట్టు లేదు. యువర్ థాట్స్ ఆర్ సీడ్స్ అండ్ ద హార్వెస్ట్ యూ రీప్ డిపెండ్ ఆన్ ద సీడ్ యూ ప్లాంట్. మీ యొక్క ఆలోచనలే ఆ విత్తనాలు. మీరు ఏ విత్తనాలను విత్తుతున్నారో ఆ పంటనే కోయురు. మీరు వేప విత్తనములను విత్తినప్పుడు వేప వృక్షమే పొందుదురు. మామిడి విత్తనమును విత్తినప్పుడు మామిడి వృక్షమే పొందుతారు. ఈ సీడ్ అండ్ ప్లాంట్ అనే దాన్ని చాలా ఈజీగా చెప్తున్నారు అన్నమాట మనకు అర్థమయ్యేలాగా. సో మన ఆలోచనల సీడ్ అయితే మనకి ఫిజికల్గా మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నామో అది ఒక ప్లాంట్ లాగా ట్రీ లాగా చెప్తున్నారు అనమాట. టు అట్రాక్ట్ మనీ యూ మస్ట్ ఫోకస్ ఆన్ వెల్త్. వెన్ యూ నీడ్ మనీ it is a powerful feeling within you, and through the law of attraction you will continue to attract needing money. Instead of that, feel as if you already have abundant wealth in your possession. Your wealth is waiting for you in the invisible world, and to bring it into the invisible world, feel wealth. You are a money magnet. డబ్బుని ఆకర్షించాలి అని మీరు భావించినప్పుడు మీ దృష్టిని సంపద వైపు మళ్లించండి. డబ్బు అవసరం చాలా ఉంది అని మీ భావనలు చెందుతున్నట్లయితే మీ యొక్క జీవితానుభవాలు కూడా డబ్బు అవసరం కోసమే సృష్టించబడి ఎల్లప్పుడూ ఆర్థిక సమస్యలతోనే సతమతం అవుతూ ఉంటారు. అలా కాకుండా మీరు అపారమైన సంపదను కలిగి ఉన్నారు అనే భావనలో ఉండండి. అపారమైన సంపదను ఇప్పటికే కలిగి ఉంటున్నట్లుగా, దానిని సరియైన రీతిలో వినియోగిస్తున్నట్లుగా, ఖర్చు పెడుతున్నట్లుగా వివిధ రకాలుగా చిత్రీకరణ చేయండి. ఆ అదృశ్య ప్రపంచంలో ఆ సంపద మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మీరు ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్తో ఆహ్వానించినప్పుడు ఆ దృశ్య ప్రపంచంలో ప్రవహించడానికి ఆ సంపద సంసిద్ధంగా ఉంటుంది. సో డబ్బు అవసరం కావాలి అంటే అలా కాకుండా దాన్ని మనం చక్కగా వాడుకుంటున్నట్లుగా ఎప్పుడు ఊహించుకుంటూ ఉండాలన్నమాట. మనకి ఎంత కావాలో అంత మనం డబ్బులు ఎలా స్పెండ్ చేస్తున్నామో దానివల్ల వచ్చే ఎక్స్పీరియన్సెస్ అన్ని ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఊహించుకోవాలన్నమాట. మీరు ఒంటరి జీవితాన్ని గడుపుతూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కావాలని, ఉన్నతమైన మానవ సంబంధాలను కావాలని వాంఛిస్తున్నారా? అయితే ఇప్పటికే మీ మనోక్షేత్రంలో ఇప్పటికే కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా, ఉత్సాహంతో జీవితానుభవాలను పంచుకుంటున్నట్లుగా, బంధుమిత్రులతో, సమాజంతో మీ జీవితానుభవాలు ముడిపడి ఉన్నట్లుగా చిత్రీకరణ చేయండి, ఫీల్ అవ్వండి. ఎమోషన్స్తో మీ మనోక్షేత్రంలో దర్శనం చేయండి. The reason visualization is so powerful is because you create the pictures in your mind of seeing yourself with what it is you want. You are generating thoughts and feelings of having it now. Every one of us have the power to visualize. సో ఎందుకు విజువలైజేషన్ అంత పవర్ఫుల్ అంటే మనమే వాటిని క్రియేట్ చేస్తాం కాబట్టి. అవి ఎలా కావాలి అనుకుంటున్నామో దానిలో అంతా మనకి క్లారిటీ ఉంటుంది కాబట్టి. మన ఆలోచనలు, మన ఫీలింగ్స్ ఎలా ఉంటున్నాయో ఆటోమేటిక్గా ఆ విజువలైజేషన్ దాని మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అది చాలా పవర్ఫుల్ అంటున్నారు అనమాట. మీరు ఏది వాంఛిస్తున్నారో దానిని ఇప్పటికే పొందినట్లుగా, జీవితానుభవాలుగా ప్రవేశించినట్లుగా చిత్రీకరణ చేయటం వలన సబ్కాన్షియస్ మైండ్లో వాటి తాలూకు భావనలు మరి భావోద్వేగాలు అంటే ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ బాగా చూపించగలుగుతారు. ఈ కళలు కనడం వలన బలమైన భావనలు లేదా భావోద్వేగాలు మీలో ఉత్పన్నం అవుతాయి. పర్యవసానంగా సబ్కాన్షియస్ మైండ్ని చాలా ప్రగాఢంగా ప్రభావితం చేయడం జరుగుతుంది. ఊహాశక్తితో కళలు కనడం ప్రతి ఒక్కరికి సాధ్యమే. సో ఇది ఎందుకు అంటే మన అలా విజువలైజ్ చేసుకుంటున్నప్పుడు మనలో ఆటోమేటిక్గా ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి సో అది ఆ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్తో మన సబ్కాన్షియస్ మైండ్ చాలా ఫాస్ట్గా కనెక్ట్ అవుతుంది కాబట్టి
అది రియాలిటీలోకి ఫాస్ట్‌గా వస్తుంది. ఊహాశక్తితో కలలు కనడం ప్లస్ మనందరికీ కూడా సాధ్యమే కాబట్టి అది అలా చేయాలి అని చెప్తున్నానన్నమాట. మీ యొక్క ఆధ్యాత్మిక చైతన్య పరిణామం కంటే ముఖ్యమైనది ఈ విశ్వంలో ఏదీ లేదు. ఈ భూతలంలో ఆధ్యాత్మిక చైతన్య పరిణామం చెందడం కోసం ఆత్మజ్ఞానాన్ని విస్తరణ చేసుకోవటం అనునిత్యము కొనసాగాలి. జీవితానుభవాలను ఎంతెంతగా విస్తరింప చేసుకుంటారో అంతంతగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని విస్తరింప చేసుకుంటారు. సో మనకి ఎన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటాయో లైఫ్‌లో ఆ ఎక్స్‌పీరియన్సెస్ నుంచి మన స్పిరిచ్యువల్ నాలెడ్జ్‌ని కూడా అంతే ఎక్కువగా పెంచుకుంటాము అని చెప్తున్నారు. సో మామూలుగా మనకి లైఫ్‌లో అంటే ఏమి గోల్స్ ఏమి లేకుండా జస్ట్ సాదాసీదాగా నడిచిపోతే మన స్పిరిచ్యువల్ నాలెడ్జ్ కూడా అంత ఎక్కువగా చైతన్యం పరిణామం పొ పొందలేము అని. సో మనం ఎక్కువ ఎక్స్‌పీరియన్సెస్ చేస్తూ ఉంటేనే మన ఆధ్యాత్మిక పరిణామం కూడా పెరుగుతూ ఉంటుంది అని. కేవలం మీకోసమే ఈ భూమి మీదకు జన్మ తీసుకున్నారు. విశ్వ చైతన్య శక్తి మీ ద్వారా ఆధ్యాత్మిక శక్తి వృద్ధి చెందడం వలన మీరు ఎంచుకుని ఆచరించే కర్మలు మీ యొక్క శ్రేయస్సుని మరి లోక శ్రేయస్సుకి ఉపయోగకారిగా ఉంటాయి. కనుక మీ యొక్క చైతన్య వికాసమే లోకం యొక్క వికాసం అవుతుంది. కనుక మీ జీవితం కంటే గొప్పది, విలువైనది ఈ లోకంలో లేనే లేదు. మీరు లేకుండా ఈ విశ్వం లేదు. ఈ విశ్వం మీ ద్వారా చైతన్య పరిణామం చెందుతూ ఉంది. ఈ విశ్వానికి మీరు ఎంతో ప్రశస్తమైన వారు. మీ జీవితంలో వెలితి లోకానికి వెలితి. కనుక ఆ వెలితి అనేది లేకుండా ఆనందంగా మీరు వాంఛించిన వాటిని సృష్టించుకొని వాటిని జీవితానుభవాలుగా పొందుతూ ఆనందంగా జీవించండి. యు ఆర్ ఆన్ ద లీడింగ్ ఎడ్జ్ ఆఫ్ థాట్ experience and expansion. You are certainly not alone in this world, for all that is vibrates through you. సో ఈ మూల చైతన్యము కానీ, గాడ్ అని కానీ, బ్రహ్మ పదార్థం అని అంటూ ఉంటాం కదా! విశ్వ చైతన్యము, విశ్వ చైతన్య శక్తి ఇదంతా కూడా మనము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. సో మనలో కనుక ఆధ్యాత్మిక శక్తి పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్‌గా మన జీవితం చాలా నేర్చుకుంటాం. మన ఎక్స్‌పీరియన్సెస్ చాలా బావుంటాయి కాబట్టి మనము స్పిరిచ్యువల్‌గా ఎదుగుతాము. మనం స్పిరిచ్యువల్‌గా ఎదిగితే మన చుట్టుపక్కల వాళ్ళు ఎదుగుతారు. ఆటోమేటిక్‌గా మనము ఈ మూల చైతన్యం నుంచి వచ్చిన వాళ్ళం కూడా. కాబట్టి అక్కడ చైతన్య శక్తి కూడా పెరుగుతుంది అని చెప్తున్నారనమాట. సో మనము ఈ మూల చైతన్యంలోని భాగమే అని చెప్తున్నారు. మీరు ఆలోచనలు వాస్తవ రూపం చెందే అంచున మరి వాటిని అనుభవాలుగా పొంది చైతన్య వికాసం పొందిన అంచున ఉన్నారు. ఈ విశ్వంలో మీరు ఏకాకిగా ఒంటరిగా లేరు. మీ ద్వారా దైవ పదార్థం చైతన్య వికాసం చెందడానికి ప్రకంపనలు చేస్తున్నది. సో మనలో వచ్చే ఎటువంటి వైబ్రేషన్స్ అన్నా థాట్స్ అన్నా అంటే ఒక రకమైన ఆరాటం అది చేయాలి, ఇది చేయాలి అని ఒక రకమైన వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి కదా! అవన్నీ ఎందుకు అంటే యూనివర్సల్ మనతో అది స్పిరిచ్యువల్ ఎక్స్‌పీరియన్సెస్ పొందటానికి, ఆధ్యాత్మికంగా ఎదగటానికి మన ద్వారా నేర్చుకుంటుంది అని చెప్పి, మన ద్వారా అది చేయిస్తుంది అని చెప్తున్నారనమాట. You are not inferior beings in the need of enlightenment. You are not insignificant particles in the vast, unending universe. You are not misguided or forgotten children trying to find your way to home. You are powerful leading edge creator. మీరు కేవలం జ్ఞానోదయం కోసమే అన్నట్లుగా పరితపించే అల్పమైన వారు కారు. ఈ అత్యంతములు లేని మహావిశ్వంలో ప్రాముఖ్యం లేని రేణువులుగా మీరు పరిగణింపబడటం లేదు. తమ ఇంటి మార్గాన్ని మర్చిపోయి తప్పుడు మార్గంలో పయనిస్తున్న దారి తప్పిన చిన్నపిల్లలు కారు. సృష్టిని కావించగల శక్తివంతమైన సామర్థ్యాలను కలిగి అంచు వద్ద ఉన్న సృష్టికర్తలు మీరు. సో మనం ఇక్కడికి వచ్చింది జస్ట్ జ్ఞానోదయం పొందటం కోసమన్నా, లేకపోతే అందరితో పాటు నేను ఒకళ్ళని అని చెప్పి అలా మనకి కొన్ని బిలీఫ్ సిస్టమ్స్ లేకపోతే కొన్ని ఉంటాయి కదా! అలా మనకి అంటే లేకపోతే దేవుడు నన్ను మర్చిపోయాడు అని ఏదో కొన్ని ఒక రకమైన థాట్స్ ఉంటూ ఉంటాయి కదా! ఆ థాట్స్ అన్ని పక్కన పెట్టేయాలి అని చెప్తున్నారనమాట. సో ఎందుకు అంటే ఈ సృష్టిని కావించగల శక్తివంతమైన సామర్థ్యాలను కలిగి ఉన్న
సృష్టికర్తలు మనమే అని చెప్తున్నారు. సో, ఈ సృష్టి ఎలా కావాలంటే అలా మార్చగల శక్తి సామర్థ్యాలు మనలోనే ఉన్నాయి అని చెప్తున్నారు. మీరు వాంఛించిన వాటిని సృష్టించుకొని, మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకొని, పొందే జీవితానుభవాల ద్వారా ఆధ్యాత్మిక చైతన్య పరిణామాన్ని విస్తరింపచేసుకోవటానికి వచ్చిన సహ సృష్టికర్తలు అంటే కో-క్రియేటర్స్. వెన్ యూ ఆస్క్, ఇట్ ఈస్ గివెన్. ఇట్ ఈస్ ఆల్వేస్ గివెన్. ఇట్ ఈస్ గివెన్ ఎంటైర్ టైమ్. నో ఎక్సెప్షన్స్. వెన్ యూ ఆర్ ఎనీవన్ ఆర్ ఎనీథింగ్ ఆస్క్స్, ఇట్ ఈస్ గివెన్. సో, మనం ఎప్పుడు అడిగితే అప్పుడు ఆటోమేటిక్‌గా మనకది వస్తుంది. మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాము. మన జీవితానుభవాలన్నిటిని కూడా మన ఆధ్యాత్మిక చైతన్య పరిణామాన్ని పెంచుకోవటం కోసం మాత్రమే సృష్టించుకుంటున్నాము. మీరు అడిగింది ఇవ్వబడుతుంది. ఎల్లప్పుడూ, ఎప్పుడైనా సరే ఇవ్వబడుతుంది. ఎన్ని సార్లు అడిగినా ఇవ్వబడుతుంది. మీరొక్కరే కాదు, ఎవరు అడిగినా ఇవ్వబడుతుంది. ఏది అడిగినా ఇవ్వబడుతుంది. మీకు ఇవ్వబడును. మీరు సహ సృష్టికర్తలు కనుక. సో, మనం మామూలుగా ఏమనుకుంటాము, ఆల్ దట్ ఈస్ ఆ బ్రహ్మ స్వరూపము, లేదా ఈ విశ్వశక్తి క్రియేటర్స్ అనుకుంటూ ఉంటాం కదా! అది ఒక్కటే కాదు, మనం కూడా కో-క్రియేటర్స్‌మే. ఎందుకు అంటే మనం ఏది అడిగితే అది జరుగుతుంది అని. వెన్ యూ రియలైజ్ దట్ ఎవ్రీథింగ్ యూ సీ అరౌండ్ యూ ఇన్ యువర్ టైమ్ స్పాన్ reality is consciousness, that every point of consciousness is having an experience in which its own preferences are born, and every preference is heard and answered. And you must understand that all is very well. మీ యొక్క కాలం ఆవరణ అంటే టైమ్ స్పేస్ అనే వాస్తవంలో చూస్తున్నదంతా చైతన్య శక్తితో నింపబడి ఉంది. ఈ చైతన్య శక్తిలో ప్రతి బిందువు వద్ద కొన్ని అనుభవాల సృష్టి కోసం కొన్ని ప్రాధాన్యతలు మీ ద్వారా ప్రకటమవుతున్నాయి. అలా ప్రకటన అయిన ప్రతి ప్రాధాన్యతలు ఈ విశ్వం చేత ఆకర్షించబడి ఆ తర్వాత మీకు సాధనలు లేదా పరిష్కారాలుగా లభిస్తాయి. మీ యొక్క ప్రతి ప్రార్థన మొర ఆలకించబడుతాయి. అంతా మంచికే అనే భావన మీరు అర్థం చేసుకుని ముందుకు పురోగమించండి. మీ యొక్క మొర ఆలకించబడి సమాధానపరచబడుతుంది. సో, మనకి ఏదన్నా ఛాలెంజెస్ వచ్చినప్పుడు అసలు నేను పట్టించుకోవటం లేదనో, లేకపోతే నాకు ఆన్సర్స్ రావట్లేదని, ఛాలెంజెస్ ఏంటి అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం కదా! మనల్ని అసలు ఎవరు వినట్లేదు అని. సో, అసల ఏది జరిగినా, ఎటువంటి ఛాలెంజ్ వచ్చినా, అది సక్సెస్ అయినా, సక్సెస్ కాకపోయినా కూడా అది మన మంచికే. ఎందుకు అంటే మన చైతన్య శక్తిని పెంచుకోవటానికే అనేది గట్టిగా నమ్మమని చెప్తున్నారనమాట. మనం ఏదైతే మనం అనుకుంటున్నామో ప్రతి మొర అంటే మనం కా ఎంత గట్టిగా మనం దాన్ని విశ్వసిస్తున్నామో అది ఇంకా ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ చేయబడుతుంది. హ్మ్. ఈ మీ యొక్క మొర ఆలకించబడి సమాధానపరుచుతుంది. సో, మనం ఏదైతే క్వెషన్స్ అడుగుతామో వాటన్నిటికి కూడా ఆన్సర్స్ వస్తాయి అని చెప్పి చెప్తున్నారు. సో, నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఎక్సర్‌సైజ్ ఉంది. ఇది కొంచెం పెద్ద ఎక్సర్‌సైజు. రేపు కంటిన్యూ చేద్దాం మరైతే.